ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారే, ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఆయన అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్ముతున్నాను. మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా ఉదయాన్నే ఆయనను స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ఆయన మాట ఒక్కటి కూడా గతించదని దేవుని లేఖనం సెలవిస్తుంది. అంతటి గతించిపోని ఆ శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు ప్రతిరోజు వినిపిస్తున్నారంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఇంకా మనల్ని వెంబడిస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. దేవుని మాటలు విశ్వాసంతో వినండి, హృదయపూర్వకంగా వినండి. ఇది నా మాటలైతే మీరు పట్టించుకోదు, కానీ ఈ మాట సృష్టికర్త దగ్గర నుండి వచ్చిన మాట. కాబట్టి మీరే బెంగతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ గాయంతో ఉన్నా సృష్టికర్త మాట మీకు నెమ్మదినిస్తుంది. మీ జీవితంలో నూతన సృష్టి జరిగిస్తుంది. ఆ విధంగానే మీరు ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన వినపం చదువుతున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలసిపోద్దు, విసిగిపోద్దు, ప్రార్థన కంటిన్యూ చేయండి. అద్భుతాలు చూడబోతున్నారు. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి మనం ఏ సపోర్ట్ చేయలేకపోయినా, ఏ హెల్ప్ చేయలేకపోయినా ప్రేయర్ సపోర్ట్ చేద్దాం. అన్ని కామెంట్స్ చదివి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా చివరి ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మీకు తెలియజేయమన్నా మీతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, గాయం గుండా వెళ్తున్నావు కదా? ప్రియ సహోదరుడా, గాయం గుండా వెళ్తున్నారు కదా? నీ హృదయానికన్నా గాయాన్ని మాన్పేవారు ఎవ్వరూ లేరని కృంగిపోతున్నావు కదా? ఇంకెంతకాలమయ్యా, ఇంకెన్ని సంవత్సరాలయ్యా ఈ గాయము, నేను ఇంక భరించలేనని కొంతమంది, ఇంకెంతకాలమయ్యా ఈ వ్యాధి, ఈ శరీర గాయమని ఇంకొంతమంది. ఈరోజు నీవు కూడా అదే గాయం గుండా వెళ్తూ ఈ వాగ్దానాన్ని వింటున్నారా? అయితే దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, నా చేతులే నేను స్వస్థపరుస్తాయని. ఈ లోకంలో మనుషుల చేత నువ్వు గాయపడి ఉన్నావేమో, మనుషుల మాటలు, వారి పనులు నిన్ను గాయపరుస్తూ ఉన్నాయేమో. అవును, మనుషుల మాటలు మన గుండెకు గాయం చేస్తాయి. ఎవ్వరూ మాన్పలేనంతగా మనల్ని గుచ్చుతూ ఉంటాయి అవి. మన పత్రాన్ని కూడా వారు కోరుకుంటారు. అందుకే ఎంతగానో మనల్ని గాయపరుస్తారు, మానసికంగా ఎంతగానో వేధిస్తూ ఉంటారు. కత్తిపోటుల వంటి మాటలు కలవని బైబిల్ గ్రంథంలో ఉంది కదా. ఒకవేళ అటువంటి మాటల చేత అటువంటి గాయం గుండా మీరు వెళ్తున్నారా? దేవుని చెయ్యి మీ హృదయంలో ఉన్న గాయాన్ని పైపైన మాత్రమే కాకుండా దాని ఆనవాలు కానీ దాని మచ్చ కూడా లేకుండా తుడిచివేస్తుంది, మాన్పివేస్తుంది. యోబుని గురించి వ్రాయబడిన మాట నిజంగానే యోబు జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో గాయాలు గుండా వెళ్ళాడు. అతని గాయము శరీరానికి మాత్రమే కాదు, అతని గాయము ఆస్తంత పోయినప్పుడు మాత్రమే కాదు, అతని గాయము బిడ్డల్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే కాదు, అతనికి ఉన్నదంతా పోయినప్పుడు, జీరుగా మిగిలిపోయినప్పుడు మాత్రమే కాదు, అతని గాయము శరీరానికి ఉన్న వ్యాధిని బట్టి మాత్రమే కాదు, పచ్చిపుండులాగా మారిపోయిన అతని శరీర గాయము మాత్రమే కాదు, అతని మనసుకు కూడా గాయమైంది. సమస్తాన్ని పోగొట్టుకుని ఒక వ్యర్థుడిలా పనికిరాని వాళ్ళ మిగిలిపోయిన యోబును చూచి అతని బంధువులు, స్నేహితులు, స్వంత వారందరూ కూడా నీవు దేవునికి దూరంగా ఉన్నావు కాబట్టి, నువ్వు పాపం చేసావు కాబట్టి ఈ గాయం గుండా వెళ్తున్నావు, సమస్తాన్ని పోగొట్టుకోవడానికి కారణం అదే, ఎంత శాపం నీకు వచ్చిందంటే నువ్వెంత పాపం చేసావు అన్నారు. ఆత్మీయంగా కూడా కృంగిపోయాడు వారి మాటలను బట్టి. శరీరము మనసే కాకుండా ఆత్మ కూడా గాయపడింది. అయితే ఒక రోజు వచ్చింది,
యోబు గాయాన్ని దేవుడు మాన్పివేశాడు, అద్భుతకరమైన స్వస్థతనిచ్చాడు. ఎంత పోగొట్టుకున్నాడని అన్నారు అందరూ, వాటికంటే రెట్టింపుగా పొందుకున్నాడు. అవును, మన దేవుడు అద్భుతకరమైన దేవుడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, అంత అద్భుతకరమైన దేవుడు ఈరోజు నీకున్నారు. నీ గాయం ఎంత లోతైనదో నాకు తెలియదు, కానీ దేవుడు నేను చూచాడు, నీ గాయాన్ని చూచాడు. దాని లోతు ఆయనకు తెలుసు, నీ గుండె బరువు ఆయనకు తెలుసు. అందుకే నీ గాయాన్ని కడుతున్నానని నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. నీవు అనుకుంటున్నావు, నేను ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నాను కదా, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను కదా, అయినా ఏంటి గాయం నాకు, ఏంటి ఇంత కష్టము, ఇంత బాధ. నా స్నేహితులందరూ బాగానే ఉన్నారు, నా తోటి వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, నా కుటుంబంలో ఎవ్వరికీ గాయము లేదు, ఈ శ్రమ లేదు, నాకే ఏంటి శ్రమలు, నాకే ఏంటి గాయములు, శ్రమని అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీవు ఒక్కటి తెలుసుకోవాలి, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చిత్తంలో నడుస్తూ ఉన్న నీకు దేవుని ద్వారానే, ఆయన అనుమతితోనే ఆ కష్టాలు, ఆ గాయము నీకు వస్తే ఆయన చేతులే నేను స్వస్థపరుస్తాయి. అందుకే ముందు వచనంలో రాయబడి ఉంది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము అని. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీ గ్రేడ్ పెంచాలని, నీకు ప్రమోషన్ ఇవ్వాలని నేను గద్దిస్తూ ఉన్నాడు. నీవది శిక్ష అనుకుంటున్నావేమో, కాదు, ఆయన నీకు శిక్షణ ఇస్తున్నాడు. ఎందుకు ఈ శిక్షణ అంటే, క్రీస్తులో నువ్వు మారాలని, శోధించబడిన మీదట సువర్ణం వలె నువ్వు మార్చబడాలని, క్రీస్తులా జీవించి నిత్య జీవంలో ఆయనతో పాటు నువ్వు ఉండాలని నిన్ను ఆయన సిద్ధపరుస్తున్నాడు. అందుకే నీకు గాయమైందేమో, కాబట్టి భయపడొద్దు. తిరిగి ఆయన చేతులు నీ గాయానికి కట్టుకడతాయి. ఈ లోకంలో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కేవలం నీ శరీర స్వస్థత కొరకు మెడిసిన్ ఇవ్వచ్చు. నీ మనసు గాయం మానాలని మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నీ మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం మెడిసిన్ ఇవ్వచ్చు. అయితే నీ శరీరానికి తగిన గాయమైనా, నీ మనసు లోతుల్లో ఉన్న గాయమైనా, ఆత్మీయంగా నువ్వు గాయపడుతూ ఉన్నా పరమవైద్యుడైన యేసుప్రభువారి దగ్గరికి వస్తే ఆయన నీ శరీర గాయంతో పాటు, నీ వ్యాధితో పాటు నీ మనసుకైన గాయం కూడా కడతాడు. ప్రతి గాయాన్ని మాన్పుతాడు ఆయన. ఆయన చేతులే స్వయంగా కట్టుకడతాయి నీ మనస్సుకు. ఈ లోకంలో అయితే నీ గాయం తగ్గడానికి నీవే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ప్రభువు అయితే నువ్వెక్కడుంటే అక్కడికైనా వస్తాడు. నువ్వే స్థితిలో ఉంటే అక్కడికైనా దిగి వచ్చి నీ గాయానికి స్వయంగా ఆయన చేతులతో ఆయనే కట్టుకడతాడు. గాయపు లోతునంతా కూడా పూడ్చివేస్తాడు. ఒకవేళ విడిచిపెట్టలేని పాపమును బట్టి మరలా గాయపడుతూ ఉన్నావా, విడిచిపెట్టలేక ఆత్మలో నలిగిపోతున్నావేమో, భయపడకు, తప్పక ఆయన నిన్ను ముడతాడు. ఇక ఎప్పటికీ నీ గాయము రేగకుండా ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఉదయాన ఎన్నో వాగ్దానాలు వింటూ ఉన్నాను, ప్రతిరోజు అయిన వాగ్దానం నేను వింటూనే ఉన్నాను మానక, కానీ నా గాయం మానడం లేదు, నా బాధ నాలోనే ఉంటుంది. వినినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉంటుంది, కానీ తరువాత అదే గాయం నన్ను వేధిస్తూ ఉందని ఒకవేళ ఉదయాన గాయముతో ఉండి నువ్వు అనుకుంటున్నావేమో, ఈ వాగ్దానం నీ కొరకే ఆయన నీ గాయాన్ని మాన్పివేయబోతున్నాడు. అది శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఆత్మీయమైనదైనా. ఆనాడు యోబు యొక్క గాయాన్ని పూడ్చివేసినట్టుగా దేవుడు ఈరోజు నీ ప్రతి గాయాన్ని పూడ్చివేయబోతున్నాడు. తనను హింసిస్తున్న, తన బాధిస్తున్న వారితో యోబు అంటున్నాడు కదా, మేలు అనుభవించడానికి మాత్రమే మనం ఉన్నామా, కీడును అనుభవించడానికి మనం లేమా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినని. నిజంగా గాయం గుండా వెళ్తున్నప్పుడు ఎవ్వరూ కూడా అట్లా మాట్లాడలేరు కదా. యోబుకు అన్ని గాయాలు అవ్వడానికి, అన్ని దెబ్బలు తగలడానికి దేవుడే అనుమతించినట్లుగా చూస్తున్నాం. ఆయనే గాయపరిచాడు, ఆయన చేతులే ఆ గాయాన్ని కట్టాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా ఒకవేళ యోబు వలె యథార్థంగా జీవిస్తున్నా కూడా నీకు గాయం తగిలితే, యోబు వలె నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నా నీకు గాయమైతే, దేవుని చిత్తానుసారంగానే ఒక పరీక్ష నీకు వస్తే, గాయం నీకైతే అది నీ కీడు కొరకు కాదు, అది నీ మేలు కొరకే. ఆ గాయము వల్ల నువ్వు నష్టపోవు, నువ్వు నశించిపోవు. ఆ గాయానికి రెట్టింపు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఎందుకు తండ్రి ఇన్ని గాయాలు, నా జీవితంలో ఈ శ్రమ, ఈ గాయము ఎందుకు అనుమతించావయ్యా అని. కానీ దేవుడు నీ మేలు కొరకు అనుమతించి ఉంటాడు. నీ ప్రతి గాయాన్ని మాన్పివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
నీవు గనుక ఆయనకు లోబడితే, నీవెంత గాయపడిన మనసుతో ఉన్నా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, నమ్మండి. మీ 2 చేతులు దేవుని వైపెత్తి, నా గాయము మాన్పగలిగిన శక్తి కలిగిన వాడా, ఇదిగో తండ్రి నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నీ చేతులతో నన్ను స్వస్థపరుస్తున్నానని వాగ్దానం చేశారని అందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి మొరపెట్టుకుందామా? తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. నేనున్నాను, నేను నీ గాయాన్ని కడతాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేనున్నాను కదా, ఇక భయపడొద్దని వాగ్దానం చేశారయ్యా. ఇంత అద్భుతకరమైన మాటలు ఈ లోకంలో మాతో ఎవ్వరు మాట్లాడరు. నీ మాట ద్వారా మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నందుకు వందనాలు నైనా. ఈ వాగ్దానం ఎంతమంది అయితే నమ్మి మోకరించి, తండ్రి నేను కాదయ్యా, నీవు మాత్రమే నా గాయాన్ని మాన్పగలవని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో అందరినీ కూడా నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఒక్కరు కూడా నష్టపోకూడదయ్యా, ఒక్కరు కూడా నశించిపోకూడదయ్యా, ఒక్కరు కూడా గాయముతో మిగిలిపోకూడదు తండ్రి. గాయము కట్టేవాడా, ఎవరి మనసులో ఏ గాయం ఉందో, ఎవరి శరీరానికి ఏ గాయం ఉందో, ఎవరి ఆత్మకు గాయం ఉందో, నీ గాయపడిన చేతులతో ముట్టండి నాయనా. నీ గాయపడిన చేతులతో స్వస్థపరచండి అయ్యా. నీ గాయపడిన చేతులతో లేవనెత్తండి అయ్యా. ఈరోజు అనేక మంది గాయాలను కడుతున్నారని, తిరిగి లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. అదేవిధంగా ఎంతోమంది భయంకరమైన వేదనలో ఉండి, గాయముతో ఉండి, ఎన్నో సమస్యల్లో ఉండి, ఎన్నో వేదనలో ఉండి కామెంట్ ద్వారా వారి వస్తువులు తెలియజేస్తుండగా, పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ బలిష్టమైన చేతులకు, గాయము కట్టే చేతులకు, అద్భుతాలు చేసే చేతులకు, జీవితాలను బాగు చేసే చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని ఇప్పుడే మీరు ముట్టండి. నీ గాయపడిన చేతులతో వారి గాయమును కట్టండి అయ్యా. నీ గాయపడిన చేతులతో వారిని స్వస్థపరుస్తున్నారని, ప్రతి గాయమును కడుతున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా లేవనెత్తండి అయ్యా. పాపం నుండి విడిపించండి, శాపగ్రస్తమైన పరిస్థితులను విడిపించండి. అనారోగ్యంతో వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి. అప్పుల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపారాల సమస్యలను విడిపించండి. కోర్టు కేసిస్తూ నలిగిపోతున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. సొంత గృహాలు లేని బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి తండ్రి. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ప్రమోషన్ స్థాయి చేయండి, ట్రాన్స్ఫర్ స్థాయి చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం దయచేస్తున్నందుకు వందనాలు. పరిచర్యలో బిడ్డలందరికీ మీరు తోడయండి. వారి పరిచర్య అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడైండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ గాయం ఏదైనా, మీ బాధ ఏదైనా కట్టే దేవుని చేతుల్లో ఉన్నారు. భయపడకండి. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ప్రార్థనతో. నమ్మిన వారందరూ కూడా ఆమెనని హృదయపూర్వకంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.